హలో అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. డాబా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ మొత్తం వాష్ చేసి పెట్టుకొని అందులోకి తగినంత ఉప్పు, కారం, అలానే పసుపు, గరం మసాలా అన్నీ వేసుకొని ఇది బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము దీన్ని పక్కకు పెట్టేసుకున్నామండి. అలా పెట్టేసుకున్నామంటే మనకు ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముక్క మెత్త పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి, త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది. ఇందులోకి నేను చుక్క వాటర్ వేయకుండా ఓన్లీ పెరుగుతోనే చేస్తానండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా వరకు డాబాలో ఇలానే చేస్తారేమో అండి, అందుకే మనకు గ్రేవీ కూడా అంత థిక్నెస్గా చూనికి అంత బాగుంటుంది, కలర్ఫుల్గా. నేను ఈరోజు అయితే అలానే చేసి చూద్దాం రండి. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము మొత్తం పట్టించుకున్నాం కదా, చికెన్కి మసాలా మొత్తం పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనము చేసే విధానం చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ మొత్తం బాగా వీటెక్కాక మనము ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి వేసేసుకుందాము. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుందండి, మనకి ఎక్కువ కూడా ప్రాసెస్ ఉండదు ఈ కర్రీ చేయడానికి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఆనియన్స్ బాగా ఎర్రగైనాక మనం ఆల్రెడీ మొత్తం ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కకు పెట్టుకున్నామే, ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. ఖచ్చితంగా ఉల్లిగడ్డలు అయితే బాగా ఎగాలండి, అప్పుడే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. లేకుంటే కొంచెం పచ్చివాసన వస్తుందండి. ఉల్లిగడ్డలు ఖచ్చితంగా బాగా వేపుకోండి, అప్పుడే మనం చికెన్ వేసుకోవాలి. ఈ కర్రీ ఏంట్లేకైనా చాలా బాగుంటుందండి. మెయిన్గా చెప్పాలంటే ఇందులోకి చపాతీ అయితే చాలా అంటే చపాతీ కానీ పుల్కా కానీ చాలా బాగుంటుందండి. బటర్ నాన్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీలేక అవైతే. ఇప్పుడైతే మనకు ఉల్లిగడ్డలు మొత్తం బ్రౌన్ కలర్ అయితే రావాలి మనకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది పెరుగు వేస్తాం కదా, అంత కారం అయితే ఎక్కువ అనిపించదు, పర్ఫెక్ట్గా టేస్ట్గా ఉంటుంది మనకైతే ఈ కర్రీ అనేది. ఇందులో కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేశానండి, బాగుందండి. దానికి రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము. ఇది ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇందులోకి మనము అసలు వాటరే అవసరం లేదండి మనకు, కానీ గ్రేవీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎలా అంటే మనము దీనిలో వాటర్ వేయకుండా పెరుగు వేస్తాం కదా, ఓన్లీ పెరుగుతోనే మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. డాబాలో చాలా వరకు గ్రేవీ భలే ఉంటుంది కదా, చూడడానికి గ్రేవీగా టిక్కుగా ఉంటుంది కదా, ఆ గ్రేవీ అనేది మనకి ఇప్పుడు దీనిలో ఖచ్చితంగా వస్తుంది. పెరుగు వేస్తాం కదా, నిజంగా డాబాలో కూడా ఇలానే చేస్తారేమో అండి, పెరుగు వేసి చికెన్ ఫ్రైని. అందుకే అంత బాగుంటుంది, అంత టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అలానే చేస్తాము. కొంచెం చికెన్ అయితే కొంచెం నీరు మొత్తం మొగ్గిపోవాలండి. వాటర్ వచ్చింటాయి కదా, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపెట్టినందుకు అది మొత్తం మొగ్గిపోయినాక ఇందులోకి మనము ఒక కప్పు నిండా పెరుగు అయితే వేసుకోవాలండి. ఇదైతే హాఫ్ కేజీ అండి, కేజీకి అయితే 2 కప్పులైనా పెరుగు వేసుకోవాలి. మనకు అనేవి చికెన్లోనే చికెన్ మొత్తం ముగ్గిపోతుంది పెరుగులోనే. ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే పెరుగు వేస్తాం కాబట్టి మనకు ఆల్రెడీ గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని అరిగైతే అంటనీయకండి, కొంచెం అన్న దీని టేస్ట్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా, పెరుగుతోనే కదా, ఖచ్చితంగా అరిగైతే అంటే అవకాశం ఉంటుంది. అలా అంటుకోకుండా మీ దగ్గర ఉండి చూసుకోండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొగ్గినాక నూనెలో ఇప్పుడు మనం 1 కప్పు పెరుగు అనేది ఇలా వేసేసుకోవాలి. టేస్టే వేరుంటుందండి, దీని అయితే చాలా బాగుంటుంది. పెరుగులోనే బాగా మొగ్గరించుకుంటాం కదా మనం. ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిపి చికెన్ పక్కకు పెట్టేసుకున్నాం కదా, అలానే తర్వాత కేసి ఇలా మళ్ళీ పెరిగేస్తాం కదా చికెన్లో. ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీకి మనము స్టార్టింగ్లో చేస్తాం చూడండి, దమ్ బిర్యానీకి, ఆ గ్రేవీ టేస్ట్ ఎలా ఉంటుందో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది మనకు, చాలా బాగుంటుంది. చూడండి, పెరిగేసాక ఎంత బాగుందో చికెన్ అయితే.
ఇది బాగా అంటే బాగా స్లిమ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ మొగ్గించుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్. పెద్దగా అయితే అస్సలు మంట పెట్టద్దండి. పెద్దగా పెడితే ఖచ్చితంగా అరుగైతే అంటుకుంటుంది. అరుగు అంటకూడదు కాబట్టి మనకు స్లోనే పెరుగులోనే బాగా మొగ్గించుకుంటే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మూత పెట్టుకుంటే మనకు త్వరగా మొగ్గిపోతుంది చికెన్ అయితే. ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేసేయండి. అలానే 10 మినిట్స్ తర్వాత మనము చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో చికెను. వావ్, చూడండి మొత్తం చికెన్లో నుంచి పెరుగులో నుంచి నీరు మొత్తం బయటకు వచ్చేసింది. సింపుల్ అండి. మనకు దీనిలోనే చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది. ఈ పెరుగు దానిలోనే చికెన్ ఫ్రై అనేది మనకు అయిపోతుంది. ఎప్పటికైనా కానీ చికెన్ ఫ్రై అంటే ఫ్రై ఐటమ్ కంటే కొంచెం లివర్ ఎక్కువ వేయించుకోండి, మనకు బాగుంటుంది తిన్నీకే. అంత గ్రేవీ ఎక్కువ కాకుండా అంత గ్రేవీ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది మనకు ఈ చికెన్ ఫ్రై అయితే. ఇది నాకైతే నిజంగా అండి, మొన్న ఒడిబియ్యం పోసుకోవడానికి వెళ్ళానే, అప్పుడు మా అత్తమ్మ నేర్పించింది నాకు ఈ కర్రీ అయితే. ఇప్పుడు ఒక చిన్న మీడియం టమోటా అనేది వేసుకోవాలి. ఇట్లా ఎక్కువ వేద్దాం టమోటా, ఎందుకంటే అలా పెరిగేస్తాం కాబట్టి మళ్ళీ పులుపు వస్తుంది. ఒక టమోటాని చిన్నది చాలు. మా అత్తమ్మ నేర్పించిందని నాకైతే ఈ కర్రీ. మొన్న ఒడిబియ్యం పోసుకొని ఊరికి వెళ్ళాను కదా, అప్పుడైతే నాకు మా అత్తమ్మ ఈ కర్రీ అనేది నేర్పించిందండి. మా అత్తమ్మ వంటలు చాలా అంటే చాలా బాగా చేస్తారండి. పాయసం అయితే ఇంకా బాగా చేస్తారు. చూశారు కదండి మీరు, పాయసం పెద్ద వీడియో పెట్టా. మా అత్తమ్మ వంటల్లో ఎక్స్పర్ట్ అండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. చూడండి చికెన్ అయితే పెరుగులో ఎంత బాగా మొగ్గిందో. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక సైడ్లా కలిపేసుకున్నాము. చూడండి చికెన్ మొత్తం మనకు పెరుగులోనే ఇలా మొత్తం కుక్ అయిపోయింది. చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి అరోమా పెరుగుది. అందులో అలానే మనం ఉప్పు కారం పసుపు మొత్తం కలిపి పెట్టుకున్నాం కాబట్టి ముక్క కూడా అంత టేస్ట్గా ఉంటుంది మనకు తింటప్పుడు. ఇంకా దమ్ చికెన్ లాగా ఉంటుందండి ఆల్మోస్ట్. ఇంకా మనకి అయితే దమ్ చికెన్ అనుకోండి, ఇంకా అలా ఉంటుంది. చూడండి ఇలా మొత్తం నూనె మొత్తం పైకి తినాల. నూనె కూడా ఎక్కువ పట్టదండి కర్రీకి. ఫ్రై ఐటమ్కి చెప్పాలంటే నూనె ఎక్కువ పడుతుంది కదా, కానీ దీనికి పట్టదు. ఎందుకంటే మనం పెరిగేస్తాం కదా, పెరిగేస్తాం కాబట్టి పెరుగులోనే మనకు ఆ జిగట్ అనేది బయటకు వెళ్ళి నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడే మనకు నూనె ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది. చూడండి చికెన్ అయితే బాగా ఏగిపోయింది, పెరుగులోనే మొగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకుంటే మనకు చుక్క వాటర్ లేకుండా డాబా స్టైల్లో చికెన్ ఫ్రై తయారైపోయినట్టే. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి వైట్ రైస్లే కానీ, బగారా రైస్లే కానీ, చపాతీలే కానీ, రొట్టెలే కానీ చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి. అంత బాగుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. చూడండి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేస్తాను. అంతే అండి, సింపుల్గా చికెన్ ఫ్రై వాటర్ లేకుండా తయారైపోయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.